హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా మహా అవతార్ నరసింహ మూవీ అయితే చూశాను. ఇంకా మూవీ ఎలా ఉంది, ఒక యానిమేషన్ మూవీ ఏ రేంజ్లో అనిపించింది, అండ్ ఇంకా ఈ మూవీలో ఉన్న గ్రాఫిక్స్ మొత్తం అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మహా అవతార్ నరసింహ మూవీ విషయానికి వస్తే ఫస్ట్గా స్టోరీ వచ్చేసి చాలా మందికి తెలిసిన స్టోరీనే. ఇది హిరణ్యకశిపుడు విష్ణు మీద కోపంతో అందరినీ అయితే విష్ణు భక్తులందరినీ అయితే హింసిస్తూ ఉంటారు. అప్పుడే అతను పుట్టిన ప్రహ్లాదుడు అనే కొడుకు శ్రీ విష్ణువుని అయితే పూజిస్తూ అయితే ఉంటారు. ఇంకా ఈ మూవీ స్టోరీ అయితే ఆల్మోస్ట్ అయితే ఈ స్టోరీ అయితే ప్రతి ఒక్కరికి అయితే తెలుసు. హిరణ్యకశిపుడు అలాగే ఇంకా ప్రహ్లాదుడు ఇంకా నరసింహస్వామి స్టోరీ అయితే మాత్రం ఇంకా అదే స్టోరీని అయితే యానిమేషన్ ద్వారా అయితే ఈ మూవీలో అయితే తీసిండ్రు. ఇంకా మూవీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. అసలు ఎక్సలెంట్ మూవీ ఇది అయితే మాత్రం. అసలు మూవీలో ఆడిన యానిమేషన్ సీన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా విఎఫ్ఎక్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, లేకపోతే విజువల్స్ కానీ అసలు టాప్ నాచ్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి అయితే మాత్రం. యానిమేషన్ ద్వారా అయితే మూవీని ఇలా కూడా తీయచ్చు అని అయితే ఒక గ్రేట్గా అయితే ప్రూవ్ అయితే చేసిండ్రు హోంబేలి ఫిలిమ్స్ అయితే మాత్రం. మూవీ అయితే ఎక్సలెంట్గా అయితే అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా మూవీ రన్ టైం మొత్తం వచ్చి 2 hours 10 minutes. ఇంకా ప్రతి ఒక్కటి అయితే మాత్రం సూపర్గా అనిపిస్తుంది. ఇంకా ఈ 2 hours 10 minutes ఒక్క దిక్కన కూడా బోర్ అనేది అనిపించదు. ప్రతి ఒక్క సీన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ 2 hours 10 minutesలో 1 hour 50 minutes అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ 20 minutes అయితే వేరే లెవెల్లో అనిపిస్తుంది. నరసింహస్వామి అవతారం వచ్చేది, ఇంకా అక్కడ జరిగే యాక్షన్ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. లాస్ట్ 20 minutes అయితే బూస్ బంప్స్ అనేది అయితే చాలా చిన్న వర్డ్, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఆ ఎంట్రీ సీన్ కానీ, అక్కడ వచ్చే స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, అంతేకాకుండా స్క్రీన్ ప్లేయింగ్, ఆ బీజిఎం మొత్తం ఒక్కసారి అయితే బ్లాస్ట్ అవుతాయి. అక్కడైతే అసలు నెక్స్ట్ లెవెల్ బూస్ బంప్స్ అయితే వస్తుంది. ఆ 20 నిమిషాలు అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మూవీ అయితే. కొన్ని మూవీస్లో అయితే ఉంటాయి కదా, ఒక సీన్ అయితే ఆ మూవీ మొత్తం అయితే మార్చేటట్టు ఈ మూవీలో కూడా అయితే ఉంటాయి. అంటే ఈ మూవీ మొత్తం బాగున్నా కానీ ఆ లాస్ట్ 20 minutes అయితే వేరే లెవెల్లో అనిపిస్తుంది. అసలు ఈ మూవీలో ఇంత విజువల్స్ కానీ, ఈ రేంజ్ టెక్నాలజీ అంటే యానిమే మూవీ కూడా ఈ రేంజ్లో తీయటం అంటే చాలా గ్రేట్. అసలు ఇదైతే మాత్రం ఈ యూనివర్సిటీ లాగైతే ఇదైతే వస్తున్నాయి ఈ మూవీస్ అయితే. అంటే ఇప్పుడైతే మహా అవతార్ నరసింహ కదా, ఇంకా నెక్స్ట్ వచ్చే పార్ట్ పేరు అయితే మాత్రం మహా అవతార్ పరశురామ గురించి అయితే వస్తుంది. ఇంకా ఈ యూనివర్సిటీలో వచ్చే మూవీస్ అన్ని కూడా ఇదే రేంజ్లో కానీ ఉంటే ఈజీగా 1000 కోట్లు కొట్టే ఛాన్స్ కూడా ఉంది. అంటే నెక్స్ట్ ఈ ఫ్రాంచైజీలో వచ్చే మూవీస్కి అయితే మాత్రం ఇంకా ఈ మూవీ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఓవరాల్ ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఇదైతే. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 4.5 out of 5 రేటింగ్ అయితే ఈ మూవీకి అయితే నేను ఇస్తున్నా. నాకైతే మూవీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మీరు కూడా అయితే ఈ మూవీని అయితే చూడండి, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మూవీ అయితే మాత్రం. ఇంకా ఈ మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.